ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుని సన్నిధికి చేరివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనములు. ఈ ఉదయకాలము స్థానిక సంఘములో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో, అలాగే మరియు స్తుతి కూడికలో సహవాసము మేము కుటుంబముగా చేయడానికి ప్రభువు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే స్థానిక సంఘములో దేవుని సేవకులు రాజశేఖర్ గారి కుటుంబానికి, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనముండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 4వ కీర్తన, కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి వచనము, అలాగే 7, 8 వచనాలు నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి చరణము, 7, 8 చరణాలు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. 7వ వచనము, వరి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, నూతన దినమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రములో ఉండవెలిలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘము ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు సంఘానికి మీరు తోడుగా ఉన్నందుకై, మీరు జరిగిస్తున్న ప్రతి శ్రేష్టమైన పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పరిచర్యలో మీ దాసులు, మా ప్రియులు, సోదరులు, దైవ సేవకులు రాజశేఖర్ గారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మీ దాసుని కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. కుటుంబానికి తోడుగా మీరుండండి. ప్రతి అక్కరలు మీరు తీర్చండి. రానున్న దినాలలో మీ ఘనమైన పాత్రలుగా మీ సేవలో మీరు వాడుకొనుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కూడికను బట్టి స్తోత్రములు, సమకూర్చిన ప్రియులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యముగా నైనా మరి
ప్రభుదాసు గారిని తన భార్యను మీరు ప్రేమించి వారికిచ్చిన కుమార్తెలను బట్టి కుమారుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభుదాసు గారు ఈ లోక యాత్ర ముగించి ఉండగా విడువబడిన భార్యను కుటుంబాన్ని నేటి వరకు భద్రపరిచినందుకై స్తోత్రములు. మానస శ్రేష్ఠ విషయములో మా ప్రభువా మీరు చూపిన కృపను బట్టి చేసిన ఉపకారములను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు దయచేయండి నైనా. మరి దేవదాసు అన్న ఈ లోక యాత్ర ముగించిన తరువాత తన ప్రియ భార్యను మీరు ఈ లోకములో నేటి వరకు సజీవులుగా ఉంచి మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రములు నైనా. శరీరములో కొంత బలహీనతలు కలిగి ఉండగా నైనా మీ దాసురాలిని మీరు ముట్టండి, సంపూర్ణమైన శక్తిని బలమును ఆరోగ్యమును మీరు దయచేయమని ఆయన మీ సన్నిధిలో మేముండగా మీ వాక్యము ద్వారా మమ్మను దర్శించి మాకు మేలు క్షేమము దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము దైవ గ్రంథములో నుండి 4వ కీర్తన మొదటి చరణము 7, 8 చరణాలు మనం చదువుకున్నాము. ఈ కీర్తన దావీదు వ్రాసి ఉన్నాడు. ఈ కీర్తనలో 8 చరణములు ఉన్నవి. ఈ 8 చరణములు 3 భాగాలుగా మనం చేసుకొనవచ్చు. మొదటి 3 చరణాలు ఒక భాగము, 4, 5, 6 చరణాలు ఒక భాగము, 7, 8 చరణాలు ఒక భాగముగా మనం చేసుకొనవచ్చు. మొదటి 3 చరణాలు, ఆ మొదటి భాగములో ప్రార్థన ఉన్నది. మొదటి 3 చరణాలలో ప్రార్థన ఉన్నది. 4, 5, 6 చరణాలలో భద్రత ఉన్నది. 3వ భాగము 7, 8 చరణాలలో ప్రత్యేకత ఉన్నది. మొదటి 3 చరణాలలో ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా భద్రత ఉన్నది. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ప్రత్యేకత కూడా ఉన్నది. ఈ 4వ కీర్తనలో మనకు ఆ మొదటి చరణం మనం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవునికి మొరపెట్టుచున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు, దావీదు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు దేవుని యొక్క గుణాలలో ఒకటి తీసుకొని దాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గుణాలు చాలా ఉన్నవి. ఉదాహరణకు పరిశుద్ధత, నీతి, సత్యము, యథార్థత, దీర్ఘశాంతము, దయాళుత్వము, కనికరము, వాత్సల్యత,
ఇలాగ ఎన్నో గుణాలు ఉన్నవి. అందులో ఒక గుణము ఎత్తుకున్నాడు. ఏమిటది? నా నీతికి ఆధారమగు దేవా. వాస్తవానికి ప్రతి మానవుడు కూడా పాపములను బట్టి నిత్య నరకాగ్నికే పాత్రుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. పాపి అయిన మానవుని, చెడిపోయిన మానవుని, దేవునికి దూరస్థుడైన మానవుని తిరిగి దేవుడు తన యొద్దకు చేర్చుకొనుట కొరకై యేసు క్రీస్తు ప్రభువును లోకానికి పంపి సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై కలువరి సిలువలో బలిగా అర్పించాడు. ఆ రక్తధారలలో కడుగబడిన ప్రతి ఒక్కొక్కరు కూడా వారెవరు? నీతిమంతులు. యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, యేసు క్రీస్తు రక్తమునందు విమోచించబడిన వారు, వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు విశ్వాసులు, వారు పరలోక రాజ్యమునకు పాత్రులుగా ఉన్నారు. అందుకే దావీదు నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమేమో. మన దేవుడెవరు? నీతిమంతుడైన దేవుడు. ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన నీతిని అనుగ్రహించువాడు, ఆయన నీతిమంతులుగా చేయువాడు, ఆయన నీతిమంతులను పరిశీలించువాడు. అయితే ఉదయకాలపు వేళ దావీదుకు దేవుడు ఆధారముగా ఉన్నాడు కదా. దావీదుకు దేవుడు ఆధారముగా ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూచినప్పుడు ఆధారము అనే పదానికి డిఫెన్స్ అని ఉంది. ప్రతి దానికి ఆధారము అనేది చాలా అవసరము. ప్రతి దానికి ఆధారం అనేది చాలా అవసరము. లోకస్తులు తమ శరీరమును ఆధారము చేసుకుంటారు. లోకస్తులు తమ యొక్క సంపదను ఆధారము చేసుకుంటారు. లోకస్తులు తమ యొక్క జ్ఞానమును ఆధారము చేసుకుంటారు. లోకస్తులు తమ యొక్క ధనమును ఆధారము చేసుకుంటారు. కానీ దేవుని పిల్లలకు ఎవరు ఆధారముగా ఉండాలి? దేవుడే మనకు ఆధారముగా ఉండాలి. ఆయన మనకు ఆధారముగా ఉన్నాడు. 3వ కీర్తన 5వ చరణములో యెహోవా నాకు ఆధారము. దావీదు దేవుని విషయములో తన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటున్నాడు. ఆయన నా నీతికి ఆధారము. ఆయన నాకు ఆధారముగా ఉన్నాడు. మన జీవితాలలో మనము కూడా మన ప్రియ ప్రభువును మనకు ఆధారముగా చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగించువాడు. చాలాసార్లు మన ఆత్మలో ఆయన మీద ఆధారపడడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? దేవుని మీద ఆధారపడనివ్వకుండా తన సొంత జ్ఞానము మీద, తన సొంత శరీరము మీద, తనకున్న ఆలోచనల మీద ఆధారపడే విధముగా దుష్టుడు ప్రణాళికలు వేస్తాడు. అయితే
దేవుని మీద ఆధారపడుట అది మంచి అనుభవము. ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందుగా యోబు గ్రంథము 24వ అధ్యాయము. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. ఆయన ఏమిచ్చువాడు? ఆయన అభయమును దయచేయును గనక వారు ఆధారము పొందుదురు. మానవుని జీవితము భయముతోనే గడుపుతున్నాడు. భయముతో గడుపుట. భయముతో గడుపుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడుటకు ఏ మనుష్యుడు కూడా ఇష్టపడడు. కానీ ఆయన ఏమిస్తున్నాడు? అభయమును ఇచ్చుచున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయము చేసేదను, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను నడిపించెదను. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మనకు అభయమునిచ్చినప్పుడు, ఆయన మీద మనకు ఆధారము అనేది పెరుగుతుంది. అప్పుడు ఆయన మన మార్గముల మీద తన దృష్టిని ఉంచువాడు. 4 మాటలలో ఒకటి 118వ కీర్తన, 118వ కీర్తన 21వ వచనము. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. భక్తుడు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? ఏదైనా ఒక రీజన్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక కారణం ఉన్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెల్లించగలము. ఇక్కడ భక్తుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎందుకు? 1, నా రక్షణకు ఆధారమై నీవున్నావు. దేనికి ఆధారము? రక్షణకు ఆధారము. చాలా మందికి రక్షణను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన, గ్రహింపు లేదు. రక్షణ అంటే మానవుని ఒక ప్రమాదకరమైన స్థలము నుండి తప్పించి ఒక ప్రత్యేకమైన స్థలములో ఉంచడమే రక్షణ. పాపి అయిన ప్రతి మానవుని కొరకు ఏది సిద్ధముగా ఉంది? అగ్నిగుండము సిద్ధముగా ఉంది. అగ్నిగుండము నుండి తప్పించుట కొరకై, మరణము నుండి తప్పించుట కొరకై, దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మన కొరకై కలువరి సిలువలో బలిగా అర్పించబడెను. ఆయన బలి అర్పణను, ఆయన మరణమును, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానమును మనము అంగీకరించుట ద్వారా ఆయన మనకు ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. సిద్ధపరచినది ఆయనైతే మనము చేసిన పని ఏమిటి?
చిన్న ప్రార్థన చేశాము. చేయవలసిన కార్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో చేసి ముగించాడు. కేవలము మనము విశ్వాసం ఉంచుట వలన ఆయన మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణలో ఎంతో మాధుర్యత ఉంది. ఈ రక్షణలో ఎంతో ఆనందము ఉంది. ఈ రక్షణలో ఎంతో శ్రేష్టత ఉన్నది. పేతురు తన పత్రికలో వ్రాస్తాడు, ఆత్మ రక్షణను మన విశ్వాసమునకు ఫలముగా ఆయన ఇచ్చుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము. రక్షణ ద్వారా ఆయన మనకేమిచ్చాడు? మహిమాయుక్తమునైన సంతోషము. ఎంత గొప్ప భాగ్యము! రక్షించబడిన వారు, విమోచించబడిన వారు, క్రీస్తు రక్తములో కడుగబడిన వారు, క్రీస్తు రక్తము ద్వారా ఆయనకు పిల్లలుగా చేయబడిన వారు, వారు ధన్యులు. ధన్యులు మాత్రమే కాకుండా నీవు నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నావు. రక్షింపబడినాము కాబట్టి మనకు ఆ ధైర్యము ఉంది. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఆయనకు మనము పిల్లలమై ఉన్నాము. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన మన ఎడల చేసిన ఉపకారమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడే 28వ చరణం చూడండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ ఉదయ కాలము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో కొన్ని ప్రార్థన విన్నపములు విన్నవించుట కొరకై మనం చేరి వచ్చాము. ఇదే సమయములో ఆ శ్రేష్ట మానస విషయములో దేవుడు కృప చూపాడు. స్టడీ విషయములో తోడుగా ఉన్నాడు. కావలసిన జ్ఞాన వివేకములు ఇచ్చాడు. పరీక్షలలో తోడుగా ఉన్నాడు. దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు. ఉత్తీర్ణులుగా వారిని చేశాడు. కాబట్టి వారు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పాస్ అయిన వారు సంతోషముతో ఉన్నారు, ఆనందముతో ఉన్నారు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఫెయిల్ అయిన వారు దుఃఖములో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు, వారు ఎంతో డిప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మన అంతరంగము విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేహము విషయములో ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన అనుదిన జీవితములో ఆయన మన ఎడల చేస్తున్న ఉపకారములకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన బాధ్యత. మన బాధ్యత. ఆ బాధ్యతను మనము నమ్మకముగా నెరవేర్చుతున్నప్పుడు ఆయన మన ఎడల నమ్మకమైన దేవుడుగా ఉంటాడు. రెండవదిగా 97వ కీర్తన చూడండి. ఒకటి రక్షణకు ఆధారముగా ఉన్నాడు. 97వ కీర్తన
97వ కీర్తన 2వ వచనములో, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఆయన సింహాసనం ఎదుట ఏముంటాయి? నీతి న్యాయములు ఆయన సింహాసనం ఎదుట ఉంటాయి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారముగా ఉన్నవి. 4వ కీర్తన 1టి చరణములో, నా నీతికి ఆధారమగు దేవా. ఒకటి, రక్షణకు ఆధారముగా ఉన్నాడు. రెండవది, నీతికి ఆధారముగా ఉన్నాడు. మూడవదిగా చూడండి, 62వ కీర్తన 62వ కీర్తన 62వ కీర్తన 7వ చరణము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎంత శ్రేష్టమైన మాటలు! ఒకటి, ఆయన రక్షణకు ఆధారముగా ఉన్నాడు. రెండవది, నీతికి ఆధారముగా ఉన్నాడు. మూడవదిగా, నా మహిమకు దేవుడే ఆధారము. దేవుడు మన జీవితముల ద్వారా ఘనపరచబడవలనని, మహిమపరచబడవలనని దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ఆయన మహిమగల దేవుడు. తన మహిమలో నుండి ఆయన మనకు ఏమిచ్చాడు? కోల్పోయిన మహిమను తిరిగి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చాడు. మనలో మహిమైశ్వర్యము నివసించుచున్నది. మనలో ఆత్మయగు ప్రభువు నివసించుచున్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు నివసించుచు మనలను సర్వసత్యములోనికి నడిపించుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! రక్షణకు ఆధారముగా ఉన్నాడు. రెండవది, నీతికి ఆధారముగా ఉన్నాడు. మూడవది, మహిమకు ఆధారముగా ఉన్నాడు. నాలుగవదిగా అక్కడే చూడండి, 62వ కీర్తన 'యోబు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు సమస్తమును కోల్పోయి ఉన్నాడు. ఆయన పూర్తిగా దుఃఖములో ఉన్నాడు. యోబు భార్య కూడా, నీవు దేవుని దూషించి మరణము కమ్ము అన్నది. యోబు పూర్తిగా దుఃఖములో ఉండగా యోబు యొద్దకు స్నేహితులు వచ్చారు. వారు ఆదరించడానికి వచ్చారు, కానీ వారు ప్రశ్నల చేత యోబు యొక్క మనసును పూర్తిగా గాయపరుస్తూ ఉన్నారు. నీవేమి పాపము చేశావు? నీవేమి నేరము చేశావు? నీలో ఏదో లోపము ఉన్నట్టుంది.
అందుకే దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు అని. ప్రియులారా, మన జీవిత యాత్రలో మన నిరీక్షణకు ఆధారము దేవుడే. ఒకటి, రక్షణకు ఆధారము ఆయనే. రెండవది, నీతికి ఆధారము ఆయనే. మూడవది, మహిమకు ఆధారము ఆయనే. నాలుగవది, నిరీక్షణకు ఆధారము ఆయనే. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకు 100 ఏండ్ల వయస్సు, సారాకు 90 ఏండ్ల వయస్సు. వారికి దేవుడు వాగ్దానమునిచ్చాడు. ఆ వాగ్దానమును పట్టుకొని అబ్రహాము విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుని నమ్ముటలో ఆయన ఎటువంటి దినాలలో దేవుని నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయము. రోమా పత్రిక 4వ అధ్యాయము. రోమా పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును పొందెను. 18వ వచనములో ఆఖరి వరుసలో, 18వ వచనం ఆఖరి వరుసలో, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏ వ్యక్తి కూడా నమ్మలేడు కదా. అబ్రహాముకు 100 ఏండ్ల వయసు, సారాకు 90 ఏండ్ల వయసు. శరీరము బలహీనమైనది, శరీరము ఉడికిపోతున్నది, సంతానమునకు అవకాశము లేనే లేదు. కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏమిటి అంటే, వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. కొన్నిసార్లు మన వ్యక్తిగత ప్రయాణములో, మన కుటుంబ ప్రయాణములో కొన్ని పరిస్థితులు మనకెదురవుతున్నప్పుడు మనకంత శూన్యముగా కనబడుతుంది. ఏమి కనపడదు, అంతా చీకటి. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమైపోయాడు అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ఆ శూన్యములోని, ఆ చీకటిలోని ఆ తదుపరి ఒక చిన్న వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? ఈ చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుపలికి తీసుకొని వచ్చి తన వెలుగు ద్వారా ఈ వ్యక్తిని బలపరచును. అదే కీర్తనాకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ఈ గాఢాంధకారపు, ఈ చీకటి లోయలో నేను ప్రయాణము చేస్తున్నప్పుడు దీని తరువాత నాకెవరున్నారు? నా కాపరి ఉన్నాడు. ఆ దుడ్డు కర్ర, ఆ దండమును నన్ను ఆదరించును. ప్రియులారా, శ్రమలలో మనం ఉన్నాము అంటే, కష్టాలలో మనం ఉన్నాము అంటే, ఇరుకులలో మనం ఉన్నాము అంటే మనము ఒక ప్రాసెస్లో ఉన్నాము. ఏ ప్రాసెస్? దేవుని కొరకు మనము సిద్ధపరచబడే ప్రాసెస్లో మనం ఉన్నాము. కాబట్టి ఈ ఉదయ కాలము ఆయన సన్నిధికి మనము చేరి వచ్చి ఉండగా మనము
మనకు ఆధారమై ఉన్న దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 4వ కీర్తన 3వ చరణం చూడండి. 4వ కీర్తన 3వ చరణంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మనలను ఏర్పరచుకొని ఉండగా ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. ఆయన మనకు సహాయము చేయుచున్నాడు. ఆయన మనలను బలపరచున్నాడు. ఆయన మనలను ధైర్యపరచున్నాడు. ఆయన మన కొరకై కృపాక్షేమములు సిద్ధపరచి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తుడు ప్రారంభములోనేమి నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడవు నీవే. అవును, ఇరుకులో ఆయన మనకు విశాలతను కలుగచేయువాడు. చిన్నపాటి కుటుంబాలు చూచినప్పుడు, చిన్నపాటి గృహాలు చూచినప్పుడు వారు దేవుని యందు భయభక్తులు కలిగి, వారు దేవునికి లోబడి, వారు దేవుని కొరకు జీవిస్తూ తమకున్న దానిలో ప్రభు కొరకు నమ్మకముగా సాగుతున్నప్పుడు ఆ కుటుంబాలను దేవుడు ఏం చేస్తున్నాడు? దీవించి, ఆశీర్వదించి, మేలుల చేత నింపి ఆయన భద్రపరచుచున్న నమ్మకమైన దేవుడు. కోటీశ్వరుని ఇంటిలో డబ్బు ఉంది, కానీ ఏమి లేదు, నెమ్మది లేదు, మంచి నిద్ర లేదు, సరైన సమయానికి భోజనము చేసే అవకాశము కూడా లేదు. కానీ భక్తుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఒక నమ్మకము కలిగి ఉన్నాడు, ఒక భరోసా కలిగి ఉన్నాడు, ఒక ఆధారమును గట్టిగా పట్టుకున్నాడు. అందుకే కీర్తన 4 ముగింపులో 8లో ఏమంటున్నాడు? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. వాస్తవానికి ఈ స్థలము, ఈ వాతావరణం చూచినప్పుడు ఇది ఎటువంటి స్థలము? భయమును పుట్టించే స్థలము. కానీ ఈ స్థలము చుట్టూ ఆయన తన అగ్ని జ్వాలలు ప్రాకారముగా ఉంచాడు. ఏ